హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. బండి భగీరథ్ సరిగ్గా దాదాపు నెల క్రితం ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేసినట్టు లేదా ఆ అమ్మాయిని లైంగికంగా వేధించినట్టు ఒక కేసులో చిక్కుకున్నటువంటి యువకుడు, మామూలు యువకుడు కాదు, సాక్షాత్ కేంద్ర మంత్రి ముద్దుల కుమారుడు. బండి భగీరథ్ పైన అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వచ్చాయి. ఈ కేసు సంచలనంగా మారిపోయింది. ఆ కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, తల్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాధితురాలకు అగెన్స్ట్గా కూడా కరీంనగర్లోన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కేసుల పూర్వపరాలన్నీ ఇది చేసిన తర్వాత చివరికి ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆ భగీరథ్ విషయంగా ఉపేక్షిస్తున్నారు, ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు అనేదాకా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా కంప్లైంట్ చేశారు, బాధితురాలి పక్షాన్ని నిలబడ్డారు, ఇతను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని అన్నారు. ఒకే రకంగా విపరీతంగా తర్జన పడుతున్నారు. పైగా ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఒక యాంటీ సోషల్ మీడియా గ్రూపే నడిచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, ఆ అమ్మాయి పైన లేనిపోనివి కల్పించడానికి, ఆ అమ్మాయి మైనర్ కాదు అని ప్రూవ్ చేస్తూ కొన్ని ఇలాగా సోషల్ మీడియా నిట్ట నిలువునా చీలిపోయింది. కొంతమంది ఏమో భగీరథకు అండగా నిలబడ్డారు, మరికొంతమంది ఏమో బాధితురాలు పక్షాన్ని నిలబడ్డారు. భగీరథకు అండగా నిలబడిన వాళ్ళు పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటి అపవాదు కూడా మూట కట్టుకోవాల్సి వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలోన చివరికి పోలీసులు స్పందించి అతన్ని పట్టుకోవడానికి ఉద్యమించారు. అయితే అతను దొరికాడా లేదా వీళ్ళు పట్టుకున్నారా, అతనితో అతనే స్వచ్ఛందంగా లొంగిపోయారు అనేటువంటి ఒక మాట కూడా మనకు వినిపిస్తుంది. సో భగీరథ్ వచ్చి స్వయంగా లొంగిపోయిన నేపథ్యంలో లేదా పోలీసులు పట్టుకున్నారు అన్న నేపథ్యంలో అతన్ని తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో పెట్టారు. సో అక్కడ ఆయన్ను పోలీస్ రిమాండ్కు పిలిపించారు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండర్లో ఉన్న అతన్ని పోలీస్ కస్టడీకి కోరారు, 2-3 సార్లు విచారించారు. ఇవన్నీ ప్రహసనం అంటే ఈ కేసు మొత్తం ఇలా నడుస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల వరకు మనం కనుమరుగైపోయింది, ఆ విషయం కాస్త మరుగున పడిపోయింది, అందరం మర్చిపోయాం. అప్పట్లో చాలా హడావిడి చేశాం. అమ్మాయి పక్షాన్ని నిలబడిన మాట అయితే వాస్తవం. అయితే ఎప్పుడైతే అతను జైలుకి వెళ్ళిపోయాడో ఇంకా కథ కంచికి మనం ఇంటికి అనే లెక్కలోనే వ్యవహారం కాస్త ముగిసిపోయింది. చాలామంది అనుకుంటున్నట్టు ప్రజలది వెరీ షార్ట్ మెమరీ అయినా అన్నట్టుగా ఈ విషయం మరుగున పడిపోయింది. అయితే ఇన్నాళ్ళు తర్వాత, దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళీ భగీరథకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇవాళ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు బండి భగీరథ్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్టు మనకు వార్తలు వినవస్తున్నాయి. సో పోక్సో కేసు చట్టంలోని కొన్ని సెక్షన్లను అనువదింపచేసి ఆ కేసును సెక్షన్లు కూడా మార్చి, మొదట కొన్ని సెక్షన్లు పెట్టి ఆ తర్వాత సెక్షన్లు కూడా మార్చి బాధితురాలి వాంగ్మూలం తీసుకొని, తల్లి ఫిర్యాదు తీసుకొని, ఆ తల్లి ఏకంగా ఓపెన్ లెటర్ సీఎం గారికి బహిరంగ లేఖ రాసేదాకా వ్యవహారం వెళ్ళడంతోన మొత్తం మీద ఆ అబ్బాయి పైన కొన్ని కఠినమైన సెక్షన్లతోన కేసు నమోదైతే చేశారు. అయితే ఇప్పుడు అతనికి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ ఏ ప్రాతిపదికన మంజూరు చేశారంటే అతని తరఫున లాయర్లు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. వినిపించిన తర్వాత ఈ జస్టిస్ ఈ మాట అంతా విన్నారు. విన్న తర్వాత వాళ్ళకు మళ్ళీ అంటే ఎప్పటికైనా కానీ బెయిల్ అనేది డిస్క్రిషన్, అంటే బెయిల్ ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది కేవలం న్యాయమూర్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ క్షణంలో వినిపించినటువంటి వాదనలు, ఆ వాదనలో ఉన్నటువంటి లాజిక్, ఆ తర్వాత ఇప్పటికే ఆల్రెడీ అతను బాధితుడు లోపల ఉండడం, అది కూడా నెల రోజులు గడిచిపోవడంతోన బహుశా ఏమనుకున్నారో ఏమో కానీ బెయిల్ అయితే ఇచ్చారు. కానీ ఈ బెయిల్ కూడా తాత్కాలికమైనటువంటి బెయిల్, టెంపరరీ బెయిల్ ఇచ్చారని మనకు తెలుస్తోంది. వారం రోజుల పాటు మాత్రమే, ఈ నెల 29వ తారీఖు 26వ తారీఖు దాకా మాత్రమే బెయిల్ అతనికి ఇచ్చారు. ఈ వారం రోజుల పాటు అతనికి ఊరట లభించింది. మొత్తం మీద ఇవాళ బండి భగీరథ్ బయట ప్రపంచాన్ని చూడబోతున్నారు. దగ్గర నెల రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి బండి భగీరథ్ బయటికి వస్తున్నారు. సో ఇది ఒక రకంగా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అభిమాన వర్గానికి, బండి భగీరథ్ స్నేహితులకు ఊరటనిచ్చే వార్త.
ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఈ కేసు మరిన్ని మలుపులు ఎలా తిరుగుతాయో, మళ్ళీ ఈ విషయం విన్న తర్వాత బాధితురాలి తల్లి స్పందన ఎలా ఉంటుంది, ఆ తర్వాత బాధితురాలి పక్షాన నిలబడి ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్పందన ఏంటి అనేది అది మనం తర్వాత మనకు తెలిసి వస్తుంది. బట్ ఒకటి, ఇది తాత్కాలికమైన బెయిల్ కాబట్టి ఎప్పటికైనా కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బెయిల్ అనేటువంటిది బెయిల్ ఈజ్ రైట్ అని అంటారు. చట్ట పరిభాషలోన బెయిల్ ఈజ్ రైట్ అంటే బెయిల్ కోరడము అనేటువంటిది అది జన్మ హక్కు, నిందితుడి జన్మ హక్కు. ఎందుకంటే హీఈస్ ఓన్లీ అక్యూజ్డ్ బట్ నాట్ కన్విక్ట్. అంటే అక్యూజ్డ్ అంటే ఏంటి? నిందితుడు, ఆరోపితుడు మాత్రమే. అంటే అతనిపైన నింద మోపబడింది, అతనిపైన ఆరోపణలు మోపబడ్డాయి. అయితే అది నిజానిజాలు ఇంకా కోర్టులో తేలాల్సి ఉంది, వాదనలు వినాల్సి ఉంది, ఈ ప్రక్రియ మొత్తం కూడా జరగాల్సి ఉంది. అందుకే బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే, సాధారణంగా ఆ బెయిల్ ఇవ్వడంలో ఉన్న లాజికల్ పాయింట్ ఏంటి అంటే, ఓకే ఇతనిపైన మీరు నింద వేశారు, ఆ నిందకు సంబంధించి విచారణ జరుగుతోంది, ఆ విచారణ ప్రక్రియ సుదీర్ఘమైందనుకోండి, అంతకాలం పాటు అతను లోపల ఉంటే, ఒకవేళ ఆ కేసు తప్పని ప్రూవ్ అయితే, ఆ కేసులో అతను నిందితుడు కాదు అని ప్రూవ్ అయితే, అన్ని రోజుల పాటు ఆయన జైల్లో మగ్గినటువంటి ఆ టైంని ఎవరు తిరిగిస్తారు? ఎవరు తిరిగి ఇవ్వలేరు కదా. అందుకోసమే తాత్కాలిక బెయిల్. అంటే బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు విచారణ ఆగిపోతుందని మనం అనుకోనక్కర్లేదు. అంత ఒక కంక్లూజన్కు రాలే. ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కేసుకు సంబంధించి పూర్వపరాలన్నీ నడుస్తూ ఉంటాయి, ఆ కేసుకు సంబంధించి ప్రక్రియ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే తాత్కాలిక ఊరట కింద ఇప్పుడు బండి భగీరథకు బెయిల్ వచ్చిన మాట అయితే వాస్తవం. ఇది కేవలం 26వ తారీఖు వరకు మాత్రమే అని ఉత్తర్వులో పేర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. చూడాలి మళ్ళీ ఏమవుతుందో అనేది. అదండి విషయం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.